హలో గైస్, ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే నైట్ గార్డ్. వాట్ ఈస్ నైట్ గార్డ్? నైట్ గార్డ్ వల్ల మనకి యూజెస్ ఏంటి, అది అసలు ఎందుకంత ఇంపార్టెంట్ అన్నది మనం ఇవాళ తెలుసుకుందాం. ఐఎమ్ డాక్టర్ లక్ష్మి ఫ్రమ్ ఎల్డెన్ డెంటల్ హాస్పిటల్, బంజారా హిల్స్ బ్రాంచ్. వీ హ్యావ్ 4 branches: బంజారా హిల్స్, కొండాపూర్, కుకట్పల్లి అండ్ మణికొండ. సో నైట్ గార్డ్ దేనికి యూజ్ అవుతుంది, అసలు ఎందుకు నైట్ గార్డ్ అన్నది మనం అంత ఇంపార్టెంట్గా తీసుకోవచ్చు అన్నది ఇవాళ చూద్దాం. సో నైట్ గార్డ్ వచ్చేసరికి మనం అక్లూజల్ గార్డ్ అని కూడా అంటాం, ఎందుకంటే పళ్ళు అరిగిపోకుండా దాన్ని ప్రొటెక్ట్ చేస్తారు ఈ నైట్ గార్డ్ అన్నది. సో ఎలాంటి సిచ్యువేషన్లో సజెస్ట్ చేస్తాము? సో చాలామందికి నైట్ గ్రైండ్ చేసే హ్యాబిట్ ఉంటుంది. సో పళ్ళు కొరకడం కానీ, లేకపోతే ఎవరైతే స్ట్రెస్ ఫీల్ అవుతున్నారో వాళ్ళు పళ్ళు ఇలా గ్రైండ్ చేయడం కానీ, అలాంటి హ్యాబిట్ చాలామందికి ఉంటూ ఉంటాయి. సో అలాంటి టైంలో మనము నైట్ గార్డ్ అన్నది సజెస్ట్ చేస్తూ ఉంటాము. సో నైట్ గార్డ్ సజెస్ట్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే, సో ఫస్ట్ వచ్చేసరికి పళ్ళు అరగడం అన్నది స్టాప్ అవుతుంది. సో దాని తర్వాత పళ్ళు గ్రైండ్ చేస్తూ ఉంటే నైట్ టైం మనకి జా పెయిన్ అన్నది వస్తూ ఉంటుంది. సో ఆ జా పెయిన్ రాకుండా మనకి నైట్ గార్డ్ అన్నది యూజ్ అవుతూ ఉంటుంది. అండ్ కొంతమందికి టీఎంజే అంటే మనకి ఇక్కడ ఇయర్ దగ్గర జాయింట్ ఏదైతే ఉంటుందో అది మనకి క్లిక్కింగ్ సౌండ్స్, అంటే మనం ఓపెన్ చేసినప్పుడు క్లోజ్ చేసినప్పుడు సౌండ్ వస్తూ ఉంటుంది అండ్ పెయిన్ కూడా ఉంటూ ఉంటుంది. సో అలాంటి సిచ్యువేషన్లో కూడా మనం నైట్ గార్డ్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంటాం. సో నైట్ గార్డ్ వేసుకోవడం వల్ల ఏంటి అంటే మనకి ఆ పెయిన్ రిలాక్స్ అవుతుంది అండ్ మీకు ఏదైతే పళ్ళు అరిగిపోవడం ఉంటుందో అది కూడా అరగడం అనేది తగ్గుతుంది. సో చాలామందికి డౌట్ ఉంటుంది ఎలాంటి నైట్ గార్డ్ చూస్ చేసుకోవాలి. సో నైట్ గార్డ్స్లో వచ్చేసరికి మనకి 3 టైప్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసరికి హార్డ్, మనం చాలా హార్డ్ ప్లాస్టిక్తో చేస్తాం. అండ్ సెకండ్ వచ్చేసరికి సాఫ్ట్ ప్లాస్టిక్, సో మరీ అంత హార్డ్గా ఉండదు కానీ కొంచెం సాఫ్ట్గా ఉంటుంది. ఇంకొకటి వచ్చేసరికి హైబ్రిడ్, సో అది వచ్చేసరికి హార్డ్ అండ్ సాఫ్ట్, ఇవి రెండు కలిపి మనకి మిక్స్చర్స్ చేస్తారు. సో అది మనకి కంఫర్టబుల్గా అన్నది ఉంటుంది. సో ఏదైతే హైబ్రిడ్ నైట్ గార్డ్ ఉందో అది మనం యూస్ చేస్తే చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతాం అనమాట. సో ఫస్ట్ మీరు డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మీ ఉన్న కండిషన్ చూసి మీకు సజెస్ట్ చేస్తారు నైట్ గార్డ్ అవసరమా లేదా, లేకపోతే వేరే ఏదైనా ప్రాబ్లం ఉండిందా లేదా అని చెప్పి. సో వన్స్ మీరు నైట్ గార్డ్ సజెస్ట్ చేసిన తర్వాత మంచి కంఫర్టబుల్ ఉన్నదే మీరు చూస్ చేసుకోండి. సో దాని తర్వాత ప్రొసీజర్ ఎలా ఉంటుంది? సో నైట్ గార్డ్కి మనం ఫస్ట్ ఇంప్రెషన్ తీసుకుంటాం. ఇంప్రెషన్ తీసుకుని మనం ల్యాబ్కి పంపిస్తాం. మీ ఉన్న టూత్ సైజ్, మీ గమ్ సైజు, దీన్ని బట్టి అది మీకు కస్టమైజ్ అవుతుంది నైట్ గార్డ్. సో అది వచ్చిన తర్వాత మీరు డే టైంలో వేసుకోకపోయినా, అంటే చాలామందికి టీఎంజే పెయిన్ ఉన్నప్పుడు డే టైంలో కూడా వేసుకోవచ్చు. మీరు ఎప్పుడైతే ఫుడ్ తింటూ ఉంటారో అలాంటి టైంలో నైట్ గార్డ్ తీసేసి మీరు ఫుడ్ తినొచ్చు. సో నైట్ టైం మాత్రం మ్యాండేటరీగా నైట్ మొత్తం వేసుకునే ఉండాలి. సో మార్నింగ్ తీసి బ్రష్ చేసుకుని నార్మల్గా వాష్ చేసేసుకోవచ్చు. ఇది నైట్ గార్డ్, దీనివల్ల యూజెస్. సో ఈ టాపిక్ పైన మీకు ఎలాంటి క్వశ్చన్స్ కానీ ఎంక్వైరీ ఏమైనా ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.